నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వు యాంకర్వా లేదంటే హోంమంత్రివా అని రోజా గారు మంత్రి అనిత గారిని ప్రశ్నిస్తున్నారు. ఎలా చూస్తారు? అలాగే మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో మేము కట్టించి చూపిస్తాము, దమ్ముంటే మీరు రండి, పిల్లలను కూడా చూపిస్తాం ఎవరైతే చదువుతున్నారో అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? ఆహా అని చూడాలా, ఓహో అని చూడాలా, ఎలా చూడాలా అది కూడా చెప్తే ఆగి చూస్తాం, అందరం సెల్ఫీలు దిగుతాం. కియా దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దిగారు కదా, తెలుసు కదా మనకి ఎలా ఉంది ఏంటని మనం చాలా చూసాం. కానీ వీళ్ళ మెడికల్ కాలేజీలు ఏంటి, అంతా కూడా తుప్పు పట్టిపోయిన చువ్వలు, అక్కడే పునాదుల్లోనే ఆగిపోయిన విధానం. అవి చూడాలా? ఎలా కట్టాలో అంటే ఋషికొండ ప్యాలెస్ కట్టినట్ట, ఎలా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఉన్నట్ల ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, స్టేట్కో ప్యాలెస్ ఉంది కదా ఆయనకి. ఈవిడ హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతుంది. వీళ్ళకి భయం పట్టుకుంది. ఫస్ట్ మేము చేసిన అవినీతి అంతా బయటపడుతుంది, ప్రజలకు తెలిసిపోతుంది. అది తెలియకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అబద్ధాలు ఎలా ఆడాలి, అబద్ధాలు ఆడితే మరి ప్రజలకి ఏ విధంగా వాటిని మనం వెళ్ళేటట్లు చెయ్యాలి. మరి అంతే కదా, అబద్ధాలు ఆడినప్పుడు వాటిని మళ్ళీ అబద్ధాన్ని ఇచ్చేయడానికి ఇంకా 10 అబద్ధాలు, ఇంకొక 1000 అబద్ధాలు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. వీళ్ళకేమన్నా శాపాలు లేవు. ఇదిగో ఒక 1000 అబద్ధాలు ఆడితే 100 అబద్ధాలు, వీడి తల 1000 వ్రక్కలవునుగా. కానీ అలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది ఈ రాక్షస మోకకి. అంటే దరిద్రం అన్నమాట రాష్ట్రానికి. శని పట్టుకున్నట్టు ఏళ్ళనాటి శనిలాగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి ఇంకో 2 ఏళ్ళు పట్టి పీడిస్తా ఉన్నట్లుగా ఉంది. ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా దిగజారిపోయి ఈవిడ మాట్లాడిద్ది మెడికల్ కాలేజీల గురించి. యాంకర్వా హోమ్ మినిస్టర్ అని అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు చేసిన అవినీతి ఆవిడ స్క్రీన్ మీద చూపించారు పాపం, పూర్తి వివరాలతో సహా. అది ఆవిడ బాధ. ఈవిడ మాట్లాడితే దమ్ముందా ధైర్యం ఉందా అని మాట్లాడుతుంది. దేనికి దమ్ము కావాలి? నీలాగా అవినీతి చేయటానికా? దేనికి ధైర్యం కావాలి? ఇలా వచ్చి అవినీతి చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టినా కూడా ఇంకా ధైర్యంగా వచ్చి మేము మాట్లాడుతున్నాం అనటానికా? చూపించినవన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్తున్నారు కదా, ఎందుకు అవుతాయి? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో 27 మెడికల్ కాలేజీలు తెచ్చారు. 5015 సీట్లు ఉన్నాయి. మరి వీళ్ళు ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు, అసలు అవి ఏంటి, దాంట్లో కనీసం అయిన సదుపాయాలు ఉన్నాయా? మెడికల్ కాలేజ్ అంటే ఏదో 4 గోడలు కాదు కదండి. దాంట్లో వాళ్ళకి ల్యాబ్లు ఉండాలి, స్టూడెంట్స్కి ఆ డిజిటల్ సంబంధించిన బోర్డ్స్ ఉండాలి, మరి వాళ్ళకి ల్యాబ్ ఏంటంటే ఈ లైబ్రరీలు ఉండాలి, బోలెడన్ని ఉంటాయి. ఏదో మెడికల్ కాలేజ్ అంటే ఆహా ఓహో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినయా? అంటే ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని అంత దారుణమైన నీచమైన పనులు చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే కొల్లగొట్టడానికి, దోపిడీలు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ప్రభుత్వ కళాశాల ఏదైతే వైద్య కళాశాలలో సీట్లను కూడా ప్రైవేట్ కళాశాలల కంటే ఎక్కువ రేటుతో సీట్లు అమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళు మాట్లాడతారు మెడికల్ కాలేజీల గురించి. అసలు హోమ్ మినిస్టర్ గారికి దమ్ము ధైర్యం ఎందుకు? వీళ్ళు ఈ రోజున ఇవిడ సవాళ్ళకి రావాల్సిన దేనికి? అందరూ ఏమడుగుతున్నారు వీళ్ళని? ఫస్ట్ అసెంబ్లీకి రండి చర్చించుకుందాం అంటున్నారు. మరి మీకు ధైర్యం లేదు కదా, దమ్ము లేదు కదా, మరి అదే అనుకోవాలా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 10వ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మిగతా 9 మంది ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళ పేర్లేంటో ఊర్లేంటో కూడా ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా పాపం ఇసుకి వేసారిపోయి ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎవరు ధైర్యవంతులు, ఎవరికి ఆవిడ చెప్పే దమ్మేదో అంటుంది అది ఉంది. మరి ఎవరు అసలు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఓట్లు వేసేటప్పుడేమో అడగటానికి వెళ్ళినప్పుడేమో ముద్దులు పెడితివి అందరికీ, తలనివ్వటం ముద్దు పెట్టడం, ఎడం చేత తలనివ్వటం ముద్దు పెట్టడం, ఇదే జగన్మోహన్ రెడ్డి పని. నవ్వుతారా బాబు. ఇప్పుడేమో తర్వాత ఏమో పరదాలు కట్టుకొని తిరిగాడు. అందుకని నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫేస్ ఎవరికైనా చూపించడానికి బాధగా ఉంటే బుర్కాలు వేసుకొని రండి అసెంబ్లీకి, బాగుండిద్ది. 11 మంది 11 బుర్కాలు, అవి కూడా ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే చేస్తాము అని. వెనకటి రోజుల్లో శ్రీదేవి గారు వాళ్ళందరూ కూడా సినిమా హాల్కి వెళ్ళి వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా చూడాలంటే 10 మందిలో, ఇప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కదా, వాళ్ళు యాక్టర్స్ కదా, మరి అందాల చందమామ అని చెప్పి ఆవిడ గొప్ప పేరు. మరి అలాంటి వాళ్ళు పబ్లిక్లోకి ఎలా రాగలుగుతారు? కానీ వాళ్ళకేం పబ్లిక్లోకి వెళ్ళి సినిమా చూడాలని ఆశ. వాళ్ళని ఎవరు చూడకుండా ఉండాలి అంటే బురకాలు వేసుకొని వెళ్ళేవాళ్ళంట. టాక్ ఉంది బాగా
సీనియర్ మోస్ట్ వాళ్ళంతా చలనచిత్ర రంగంలో ఉండేవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. అప్పుడు అలా చెప్పుకున్నాం, ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పుకో బాగుండిద్ది. ఈ ఐడియా బాగుందండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి దయచేసి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రోజా మాట్లాడే మాటలకి దమ్ముందా, ధైర్యం ఉందంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అవి. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, వాళ్ళ నియోజకవర్గాల గురించి ఆలోచించట్లేదు. అయితే ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు కదా, వచ్చినా కానీ నాకు అక్కడ మైక్ ఇవ్వరని చెప్తున్నారు కదా. చెప్పారుగా బాబు, ఇస్తాం, మైక్ ఇస్తాం, మాట్లాడదు కానీ ప్రాబ్లం ఏమి లేదు, భయపడకు. ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటి? మైక్ ఇవ్వరని కాదు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మైక్ ఏ టైంలో ఇవ్వాలి, ఎవరికి హోమ్కి వెళ్ళిన తర్వాత, హౌస్కి వెళ్ళిన తర్వాత ఉండదు హౌస్లో. అదేంతా మానేసి ముందుగానే అక్కడేదో జరిగిపోయిద్ది, ఇంకేదో పిల్లాడు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళమంటే అమ్మో ఇంకేముందో టీచర్ సాగు కొట్టేస్తాడు నన్ను, నేను వెళ్ళంటాడు. ఒరే నేను ఫోన్ చేసి చెప్పాను రా, కొట్టదురా మీ టీచర్ వెళ్ళరా అంటే కోదు కొట్టేస్తుందని చెప్తాడు. అలా ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, రా బాబు మాట్లాడదాం, చర్చిద్దాం అని. మొన్నటి వరకేమో వస్తే రాకపోతే ఇట్లాగా మీరు సస్పెండ్ అవుతారు అని చెప్పేసి మనం వింటూ వచ్చాం. కానీ మొన్నేమన్నారు సడన్గా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా మద్యం కుంభకోణం గురించి మాట్లాడదాం, ఇసుక మాఫియా గురించి మాట్లాడదాం, ఎవరు ఏదైతే అటవీ భూములన్నీ అక్రమాలు చేసేసి లాగేసుకున్నారో దాని గురించి మాట్లాడదాం, ఎంతమంది దగ్గర వీళ్ళు భూములు కొట్టేస్తారో మాట్లాడదాం, గనులు ఎవరో క్వార్జులు తవ్వుకున్నారో వాళ్ళ గురించి దాని గురించి మాట్లాడదామని అంటే ఇంకా భయం పట్టుకుంది. ఆహా ఓహో అనే మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడవచ్చు ఇప్పుడు వస్తే అన్నాడు కదా రోజా. మరి ఆ దమ్ము ధైర్యాలు, మరి ఆవిడకి ఏ దమ్ము ఏ ధైర్యం ఎవరికి తెలియని ఆ మాట ఎప్పుడు కూడా ఆవిడకి ఊత పదమో మరి ఏమో తెలియదు, కానీ అది మాత్రం మాట్లాడుతుంది ఆ మాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కాలేజీలు అసలు కట్టలేదంటారు మీరు. మరి కొన్ని పలు ప్రాంతాల పేర్లు కూడా చెప్తున్నారు, రాజమండ్రి, విజయనగరం కూడా మీరు రెండు అంటున్నారు కదా. అయితే ఇక్కడ మీరు అంటున్నట్లుగా మెడికల్ కాలేజీల పేర్లతో సహా చెప్తున్నారు, అవన్నీ కూడా కేంద్రం పాలసీతో వచ్చినాయి. ఓకే, ఈయన అడుగుతాడు కదా మొన్న, ఇప్పుడు ఎవరైతే ఈ పేర్ని నాని అనే వ్యక్తి ఉన్నాడో అతను ప్రెస్ మీట్ పెట్టి హిందువుల గురించి, దేవాలయాల మీద దాడుల గురించి, వీళ్ళు గతంలో చేసిన చాలా నీచమైన పనులు ఉన్నాయి కదా, అమ్మవారి వెండి సింహాలు కొట్టేశారు, అక్కడ రథం తగలబెట్టేశారు, రాముల వారి విగ్రహం, తర్వాత పిచ్చోడు వచ్చాడని చెప్పి రకరకాల చెప్పారు, కందిరీగలు వచ్చి రథం తగలబెట్టినాయి అని చెప్పారు. దాని గురించి మేము జీవో పాస్ చేసి సిబిఐకి అప్పచెప్పమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కూడా కేంద్రం పాలసీతో వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం పాలసీతో. వీళ్ళకి ఎక్కడి నుంచి పెట్టి తెచ్చి కట్టారు, ఎంతమంది చదువుతున్నారో చెప్పాలి, చెప్పొచ్చు కదా, అవి కూడా పూర్తిగా వివరణ ఇవ్వచ్చు కదా. మెడికల్ కాలేజ్ ఏంటి, ఎలా ఉండాలి, మెడికల్ చదువుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటున్నారు అని అంటుంది. ఎవరా ఎంతమంది? మనకి ఆ సినిమా ఉంది F2నో ఏదో, దాంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఆస్తి ఎంత ఉంటే అంత వాళ్ళకేగా, అంతేగా అంటారు. అట్టుంది రోజాది. ఉన్నారు స్టూడెంట్స్ కాదని అంటల్లా, ఎవరు వాళ్ళు? చదువుకున్నాళ్ళు. ఎవరో చదువుకున్నాళ్ళు ఎంత ఉంటే అంత అన్నట్లుగా చదువుకునే స్టూడెంట్స్ అంటే స్టూడెంట్సే, కాలేజీలు అంటే కాలేజీలే. పిచ్చి ముదిరి బాగా వీళ్ళందరూ కూడా వేసుకోవాల్సి వస్తుంది ముందు లండన్ మందులు. ఒక లండన్ మెడిసిన్ వాడే వ్యక్తి ఏమో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటం, ఆయనకేమో తానా అంటే తందానని వీళ్ళందరూ మాట్లాడటం. అయితే కూటమి ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంట, మీరేమంటారు? ఈవిడ మాట్లాడుతుంది రోజా, ప్రైవేటీకరణ చేస్తున్నారని. వీళ్ళే మాట్లాడాలి ప్రైవేటీకరణ గురించి. వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాలని తాకట్టు పెట్టేశారు. వాళ్ళ పార్టీ ఏంటంటే కార్యాలయాలు, వాళ్ళ పార్టీ ఆఫీసులు 16 ఆఫీసులు ఓపెన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 33 సంవత్సరాలకి ఎవరైనా అగ్రిమెంట్ రాసుకుంటారు అసలు? ఎకరం 1000 రూపాయలంట లీజు. దాన్ని ఏమంటారు? మొన్న వాళ్ళే కదా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంగా ఉన్నది, పోరాడింది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా పోరాడారు వీళ్ళు చేసిన పిచ్చి పనులకి. 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడారా? సరే అదైనా కట్టారా ఎక్కడన్నా? వాళ్ళకే సరైన ఇది లేదు, వాళ్ళకి మతి భ్రమించి మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి మతి లేకుండా చేస్తారు ప్రజలకి, అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా. మరి అంతే, ఎక్కడ జరుగుతుంది ప్రైవేటీకరణ అది చూపించాలి కదా. ప్రైవేటీకరణ జరుగుతుందని అంటున్నావు, సరే నమ్ముదాం కాసేపు, నువ్వు అబద్ధాలు చెబుతున్నావో నిజాలు చెబుతున్నావో. అది ఎక్కడ జరుగుతుందో చూపించాలి కదా. ఎవరికి కట్టబెట్టారు, ఏ విధంగా కట్టబెట్టారు, ఆ పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా. ఆ పేపర్స్ పట్టుకొని రా వచ్చేటప్పుడు, బాగుండిద్ది. చెప్పినా కూడా అదిగో విత్ ఎవిడెన్స్ అని చెప్పి చెప్పొచ్చు. అవన్నీ లేకుండా ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తూ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడకూడదు అనేది లేకుండా
ఏదైతే వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తున్నాయో, ఇప్పుడు ఆరోపణలు అన్నీ కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా మాట్లాడిద్దా? దాని మీద ఏం జరిగిందనంటే, మరి ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే వాటి గురించి మాట్లాడిద్దా రోజా? ఆడంగి వెదవలని చెప్పి తిట్టినట్టు మాట్లాడిద్దా? జగన్మోహన్ రెడ్డి వేలు మీద వెంట్రుక భాష మాట్లాడింది కదా, మరి దాని గురించి సమాధానం చెప్పిద్దా? కొంచెం కూడా మినిమం కామన్ సెన్స్ అంటారు కదా, అది ఉన్నవాళ్ళు ఎవరైనా సరే గతంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము అనుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చెయ్యరు. కాబట్టి ఈవిడ ఫస్ట్ మాట్లాడేటప్పుడు హోమ్ మినిస్టర్ గారి దాకా అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర పౌరురాలిగా నేనే మాట్లాడుతున్నాను కూటమి ప్రభుత్వం గురించి. కూటమి ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చింది, లేకపోతే ఏం ప్రైవేటీకరణ చేస్తుందో వాళ్ళు చర్చకు సిద్ధమా అంటే ఆవిడ చెప్తున్న మెడికల్ కాలేజీలు ఏంటో, అవి ఎంతమంది చదువుకుంటున్నారో స్టూడెంట్స్ చెప్తే మాట్లాడదాం విత్ ఎవిడెన్స్. ఎవరైనా సరే మనం తీసుకెళ్దాం, ఆవిడ తెచ్చుకుని ఆవిడ తెచ్చిద్ది. బహిరంగంగా ఎక్కడ కూర్చొని మాట్లాడదామన్నా మాట్లాడవచ్చు. మరి ఆవిడ మాట్లాడటానికి ఓకే అంటే మనం కూడా మాట్లాడదాం. మరి ఆవిడ అట్లా లేదనుకుంటా నాకు తెలిసి. హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఆవిడకి? అక్కడ దాకా అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర పౌరులు చాలు, వాళ్ళు చెప్తారు సమాధానం రోజా కరెక్ట్గా. ఎవరైనా ఈ రోజున మేము అడిగే క్వశ్చన్స్కి ఆవిడ సమాధానం చెప్తే, ఆంధ్ర రాష్ట్రంలో మేము ట్యాక్సులు కడుతూ అక్కడ మాకు ఆస్తులు ఉన్నాయి, మేము అన్నీ పే చేస్తున్నాము, మరి మేము ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము అడుగుతున్నాం రోజాని, మీరు 2019 నుంచి 24 వరకు ఏం చేశారు రాష్ట్రాన్ని? ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు? వేల కోట్ల రూపాయలు రంగులు వేయటానికి తీయటానికి ఎందుకు ఖర్చు పెట్టారు? గట్టురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అది పిడత మొహం ఒకటి వేసుకొని పిడత పెడతారు దిష్టికి పొలాల్లో. ఈయనకి ఆ పిడత బదులు మా బొమ్మ వేసుకోండి అన్నట్లుగా ఉంది. వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా తగలబెట్టేసి నాశనం చేసేసి ఈ రోజున దమ్ముందా, ధైర్యం ఉందా, యాంకర్వా, హోమ్ మినిస్టర్ అని మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు అడిగిన ఒక్క మెడికల్ కాలేజ్ కాదు, ఇంకా చాలా వాటి మీద కూడా మేము చర్చకు సిద్ధం. వాళ్ళు వస్తే బాగుండిద్ది. రోజారెడ్డి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.